ఒక సింగులర్ నౌన్ని ప్లూరల్ చేయటానికి కొన్ని మార్పులు చేస్తాం ఆ పదాల్లో. అప్పుడు స్పెల్లింగ్లు మార్చడం, ఇంకేదో సఫిక్స్లు అవి పెట్టడం జరగద్ది. అలా చేయటంలో కొన్ని తప్పులు చేస్తారు. అది తప్పు స్పెల్లింగ్గా భావిస్తారు వాళ్ళు. అంటే ఇండైరెక్ట్ గా స్పెల్లింగ్ అనేది అక్కడ పాత్ర వహిస్తుంది ప్లూరలైజేషన్లో, బహువచనం చేయటంలో. మెయిన్ వీడియో అనేది ఒకటి చేయబోతున్నాం, తర్వాత అక్కడ డీటెయిల్డ్గా మాట్లాడుకుంటాం. ఇక్కడ మాత్రం చాలా సింపుల్గా ఇంపార్టెన్స్ని మీకు తెలియజేయటం కోసంగా ఆ మెయిన్ వీడియో ఎందుకు వినాలనే దానికోసంగా ఇది చెప్తా ఉన్నా నేను, అంతే. చూడండి, స్మాల్ ఎక్సర్సైజ్, చూస్ ది కరెక్ట్ ఆప్షన్ అన్నా. ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చున్నా, డీరా డీర్స్ అట్లా. మొదటి చూడండి, we saw 5 dash in the park. పార్కులో 5 డీర్లు చూసాము అంటున్నాడు. 5 డీర్ అందామా 5 డీర్స్ అందామా? మనకు ఒక మిస్నోమర్ ఏంటంటే ఎస్ పక్కన ఉంటేనే ప్లూరల్ అని. ఆ మిస్నోమర్లో ఎస్ తీసిపోయి అక్కడ పెడతాం, కానీ కరెక్ట్ కాదు. అది పరీక్షల్లో టెస్ట్ చేస్తాడు. కొన్ని పదాలు ఉన్నాయి ఇంగ్లీష్లో, సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఎస్ బల్లే, ఆ సింగులర్తో ప్లూరల్ కూడా ఆడుకోవచ్చు. యూ మే బి క్యూరియస్, యాంగ్షియస్ టు నో వాట్ సచ్ వర్డ్స్ ఆర్ అని నేను చెప్తున్నా, జస్ట్ వర్క్నే. షీప్, స్వైన్, ట్రౌట్, సాల్మన్, కొన్ని పదాలు ఉన్నాయి, సింగులర్ అయినా ప్లూరల్ అయినా అయ్యే. ఆ కోవకు చెందిందే డీర్ అనేది. డీర్స్ అసలు లేదు ఇంగ్లీష్లో. తెలియక నువ్వు కనుక ఎస్ పెట్టావంటే నీకు స్పెల్లింగ్ తెలియదనో ఏదో ఒకటి అనుకుంటారు. అది గ్రామర్ కూడా లింకే, గమనించండి.